ఈ క్రిస్మస్ పండగ అంటేనే చాలా పనులు ఉన్నాయి. ఏంటో ఈ పనులు ఎన్ని చేసినా తీరేది కాదు, పెట్టేది కాదు. ఏంటి అసలు నన్ను కలవడానికి ఎవరు రాలేదేంటి? ఏంటో ఎవరు రాకపోతే ఏంటో లాగా ఉంటుంది నాకు. ఎవరో వచ్చారు నన్ను చూడటానికి. అబ్బా అబ్బా అబ్బా, అసలు నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా. మన ఇద్దరు మాట్లాడిన గంటే అయ్యింది. అవును, గంట అయినా కూడా నాకు అసలు ఏంటో లాగా ఉండే. అసలు ఏంటి చిరాకు వచ్చేస్తున్నాను. వదినా కానీ ఏంటి విశేషాలు? ఏంటి ఏమైనా ఉన్నాయా విశేషాలు? వదినా, ఈ గంటలో ఎన్ని జరిగినాయో తెలుసా? ఈ పక్కింటి పద్మ ఉందో చూసావా? ఎవరు ఆ పద్మైనా? పద్మనే. చూసాను. ఫ్రిడ్జ్ కొందో తెలుసా నీకు? ఏంటి ఫ్రిడ్జ్ కొన్నదా? 3 అంతస్తులు ఫ్రిడ్జ్ అంట. మనం ఏమైనా చూసావా? అసలు చూపించిందా నీకు? కనీసం పిలిచిందా? లేదు. అస్తమానం మా ఇంట్లో పడి ఫ్రిడ్జ్ లో నీళ్ళు వదినా, ఫ్రిడ్జ్ లో నీళ్ళు వదినా అంటది. అవును. కనీసం ఫ్రిడ్జ్ కొనుక్కొని ఒక చాక్లెట్ అన్న ఇచ్చిందా? ఇప్పుడు ఫ్రిడ్జ్ కొన్నది కాబట్టి మీ ఇంటికి రావట్లేదు వదినా. అదే మరి అది ఏంటో మనం పిచ్చోళ్ళ వదినా. అవును, ఎవరు వచ్చినా నీళ్ళు ఇచ్చేస్తాం. కానీ ప్రపంచంలో మన అంత మంచివాళ్ళు ఎవరున్నారు వదినా? అవును, ఎవరు ఉండరు. ఇంకేంటి మర్చిపోయాను. చెప్పాలి వదినా బాబు, నువ్వేం మర్చిపోయినా మళ్ళీ రాత్రి నిద్ర వదినా. సౌజీ ఉంది కదా మన వెనకాల. ఆ సౌజీది ఏం చేసిందో తెలుసా? రోజు మా ఇంటికి వచ్చి సీరియల్ చూసిద్దా. అవునవును. అదంట 80 ఇంచు టీవీ కొందంట. అందుక కనబడట్లేదు. లేకపోతే ఇంట్లోకి బయటికి ఇంట్లోకి తిరుగుతూ ఉండేది. కనబడట్లేదు ఇప్పుడు. అదే ఆ విషయం. పోనీ మా ఇంట్లో లేదు కొందా? కాదు కదా. అవును కదా. ఏ కన్ఫర్మ్ పోయిందా? అవును కదా. మరి మన ఇద్దరం వెళ్ళాం కదా. అవును కదా. మన ముగ్గురే కదా కలిసి. ఎంత ఇంపార్టెంట్ విఐపీ మనం ఉండడుగా, మరి చెప్పాలి కదా మనకి. అది నాకు అందుకే వదిన చాలా బాగా ఉంది. అయినా కానీ మన అంత మంచి వాళ్ళు ఎవరు ఉండరు. అవును. ఇంకేంటో మర్చిపోయానమ్మా. చెప్పాలి వదినా బాబు, నువ్వేం చెప్పకపోతే మళ్ళీ నాకు రాత్రి నిద్ర పట్టదు. ఆ కీర్తి ఉంది కదా ఎదురుగా. కీర్తి ఆ కీర్తిది ఏం చేసిందో తెలుసా? ఇన్స్టాల్మెంట్ బేసిస్ లో అంటే ఏసీ కొందంట. ఏసీ కొనుక్కుందా? ఇలా అందరూ అన్నీ కొనేసుకుంటున్నారు వదినా బాబు. చాలా కష్టంగా ఉంది ఇవన్నీ. అమ్మమ్మమ్మమ్మో, ఏ మనం ఏం తక్కువ తీసుకుపోయామంటో. అవును కదా. అందులోనూ మనం ఎంత మంచి ఒక్క మాట అని చెప్పాలి కదా వాళ్ళు. మనకు అసలు ఏసీ అయినా వాళ్ళకి మనం ఎంతకాలం నేనేలా అంతా మన ఇంట్లోనే కదా ఉన్నారు. మరి చెప్పలేదంట. అంతే వదిన, అలాగే మారిపోతారు. మన అంత మంచి హృదయాలు ఎవరికి మనం ఇంత మంచిగా ఉండకూడదు వదిన. అవును వదిన. అవును. అదే మరి ఈ గ్యాప్ లో ఒక నిమిషం ఆగు, ఫోను మర్చిపోయాను వదిన. మన పద్మ ఉంది కదా. పద్మ వాళ్ళ పిల్లలు ఇంత లావు చేంజ్ వేసుకుని తిరుగుతున్నా తెలుసా? ఎక్కడదంట? ఏమో కొనమంటే ఎక్కడి అమ్మా అన్నాను. అంతే. ఇప్పుడు అర్థమైంది. వాట్సాప్ లోని డిపి మార్చినప్పుడు అనుకున్నాను ఈ బంగారం కోసం మార్చారనమాట. అక్క చెల్లెలు పెట్టారా? అవును. మరి ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో చూడలేదా నువ్వు? అయ్యో నేను చూడలేదు. ఇంకా అప్డేట్ అవ్వలేదు వదిన బాబు. అయ్యో అందుకే అనమాట డీపీ నాకు కనపడకుండా పెట్టేసింది. అది మరి మన అంత మంచోళ్ళు ఉండరు. వాళ్ళకి అర్థం కావట్లేదు వదిన బాబు. అదే ఏం చేయాలి అసలు? మనం అసలు నాకు అర్థం కావట్లేదు. వీళ్ళందరినీ ఏం చేయాలి నేను అసలు? కానీ ఇది ఎప్పుడు కొన్న వదిన బాబు, చాలా బాగుంది. మొన్న వెడ్డింగ్ యానివర్సరీకి మీ అన్ని గిఫ్ట్ ఇస్తేను చాలా బాగుంది. చాలా స్టోన్స్ లేదునా? మిగతా వాళ్ళని చూపించరు. ఏదో వాళ్ళ సొమ్మేదానికి నీకు చూపిస్తాను వదిన, నువ్వు నాకు చూపిస్తావు. బయలుదేరారా నాయన బైబుల్ ఇచ్చుకోను. ఇలా పని ఏమి లేదేంటో. తెల్లారిపోయిందిరా బాబు. అవును, కానీ డిసెంబర్ నెల మొదలైంది కదా. ఇంకా ఇక పట్టు చీరలన్నీ తీసి ఇలాగ తయారవుతారు బైబుల్ పట్టుకుని. స్టార్లు అంటారు, చెట్లు అంటారు, ఇంక ఇదే పని. అవును, వాళ్ళకేమో పని లేదు, మనకేమో ఎన్నో పనులు. పనులేని పనులు మనకి. మన ఇంటికాడ ప్రార్థన చాలా బాగా జరిగింది కదా సిస్టర్? బాగా జరిగింది.
కానీ నిజంగా ఏమంటారు? చాలా అదే ఆత్మీయంగా ప్రార్థన అనిపించింది. అంటారు. పరలోక ఆనందం అక్కడే ఉన్నట్టు అనిపించింది సిస్టర్. ఈ రోజు మీ ఇంట్లో కూడా ప్రార్థనకి అక్కడ ఉన్న కుటుంబాలను కూడా పిలుద్దాం సిస్టర్. వాళ్ళు ఎటువంటి ఆకర్షిస్తున్నారో దాన్ని బట్టి మనం మాట్లాడాలి. ఓకే. అలాగైతే మన వాళ్ళు ఇద్దరం కూడా వస్తారు. చెప్పుకుందాం, మిగతా వాళ్ళని ఎంత వాళ్ళు చేస్తారు? ఒకళ్ళు టీవీలు అంటారు, గిఫ్ట్లు అంటారు, ఒకళ్ళు బట్టలు అంటారు, ప్రైజ్లు అంటారు సిస్టర్. కానీ వాటిని బట్టే మనం వాళ్ళని ఆకర్షిద్దాము. వాళ్ళు అక్కడ మన దగ్గరకు వచ్చిన తర్వాత దేవుడు వాళ్ళని ఆకర్షించుకుంటారు సిస్టర్. సరే, వెళ్ళి వాళ్ళని పిలుద్దాము. అక్క ఎవరు వచ్చినట్టు ఉన్నారు అక్క. డోర్ తీసొస్తాను తలుపు తీయదు చూడదు. లక్ష్మి గారు మీరా? అవునమ్మా. వందనాలండి. వందనాలు అక్క. వందనాలు. బాగున్నారా? బాగున్నాండి మీ దయ వల్ల. దేవుడి కృప అక్క. అవును, దేవుని కృప వల్ల బాగున్నాం అమ్మా. ఏంటమ్మా ఇలా వచ్చారేంటి? ఈ రోజు మా ఇంట్లో ప్రార్థన పెట్టించుకుంటున్నాము. మీరు ఫ్యామిలీతో కలిసి రావాలి అందరూ. అబ్బో, ప్రార్థన అంటే మాకు వల్ల కాదమ్మా. చాలా పనులు ఉంటాయి మేము అమ్మా. డిసెంబర్ పండుగ వచ్చింది కదా, ఆ పండగకి పిండి వంటల కోసం వదిరా అరిసెలు పోసాం కదా. బియ్యం నానబెట్టుకున్నామ్మా, చాలా పనులు అబ్బే, ఏమో చాలా రాలేదు. ఆత్మీయంగా జరుగుతుందమ్మా. మా అబ్బా. పాస్టర్ గారు చాలా బాగా మంచి వాక్యం అది చెప్తారు. అది ఓకే, కానీ మేము పిండి ఆరిపోతే అరిసెలు రావు కదా. చాలా మంచిగా పాటలు పాడతాం. మంచి మంచి గిఫ్ట్లు కూడా ఉంటాయి లాస్ట్ లో. బాగానే పిలిచారు కానమ్మా, ఇంకొకసారి వస్తాం. ఈసారికి వెళ్ళిపోండి అమ్మా. వదిన అయ్యో. ఏంటి ఏంటి మంచి మంచి గిఫ్ట్లు కూడా ఉన్నాయి. గిఫ్ట్లు ఉన్నాయా? ఈ మాత్రం ఉంటాయమ్మా గిఫ్ట్లు. ఇంకా పెద్దగా ఉంటాయి. అమ్మ ఎంత ఎత్తుతుంటుందా ఆ, గిఫ్ట్? మీ అంత ఇంకా హైట్ ఉంటుంది. ఓకే, ఏం చేద్దాం? ఆ పోతే పోయిన బియ్యం డబ్బులు కానీ పెట్టి కొనుక్కున్నారు కానీ. పోతే పోయిన అరిసెలు కానీ మనం ఫ్రీగా బయలు చేసుకుందాం కానీ గిఫ్ట్లు ఉంటాయి కదా. ఓకే. సాయంత్రం వస్తాం. సరేనమ్మా, మీరు ఎంతగా బతిలాడారు కాబట్టి బతిలాడారు కాబట్టి మేమిద్దరం ఖచ్చితంగా సాయంత్రం చేద్దాం ప్రార్థన. ఖచ్చితంగా రండి అక్క. తప్పకుండా గిఫ్ట్లు మాత్రం కంపల్సరీ. మర్చిపోకండి. మరి మర్చిపోకండి. మర్చిపోకండి. సరే. హాయ్ నిర్మల, హాయ్ దీప్తి. ఎలా ఉన్నావు? ఏ బానే ఉన్నాను. ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నాను, పని అంతా అయిపోయింది, ఖాళీగా కూర్చున్నాను. ఖాళీగానే ఉన్నావా? అవునే. సరే అయితే షాపింగ్కి వెళ్దామా? షాపింగ్ కా? ఏ షాప్కి వెళ్దాం? సిఎంఆర్ లో ఆఫర్స్ పెట్టాడంట. సీఎంఆర్ ఆఫర్లా? ఏంటి ఆఫర్లు ఏమి ఇచ్చాడు? 999 రూపాయలు చీర కొంటే 9 రూపాయలు చీర ఫ్రీ అంట. అవునా, ఒక చీర ఫ్రీ ఇస్తున్నారు అయితే. అవును. ఆహా, ఒక చీర కొంటే ఒక చీర ఫ్రీ. సరే అయితే వెళ్దామే. వెళ్దామా? వెళ్దాం సరే, పద అయితే. సరే అయితే అలాగే. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ అండి. ఈ రోజు సిస్టర్ వాళ్ళ ఇంట్లో ప్రార్థన ఉందండి. ప్రార్థన? అవునండి, చాలా బాగా జరుగుద్ది, ఆత్మీయంగా ఉంటది. అమ్మో, మాకు ఖాళీ లేదండి. మాకు అలా కాదండి, దేవుని వర్తమానం వినండి, చాలా బలపడతారు. లేదండి మీరు ఇప్పుడు కొంచెం లేట్ వద్దామైతే ఈ పాటికి మేము షాప్కి వెళ్ళిపోయేదామండి. మాకు అసలు ఖాళీ లేదండి. ఒక్క మాట వినండి. ఇంకొకసారి వస్తాంలేండి. ఒక్క మాట ఈసారి వినండి. రాములేండి. అక్కడికి మీరు ఒక్కసారి వస్తే చక్కగా వాక్యం విని పాటలు నేర్చుకొని మంచిగా కడుపు నిండా భోజనం చేసి వెళ్తురు. భోజనాలా? అవునండి, మా భోజనాలు ఏం పెడతారండి? చికెన్, మటన్ అన్ని మనకి మీకు Fish నచ్చిన పెడుతున్నారా? అన్ని పదార్థాలతో మంచిగా భోజనం ఏర్పాటు చేసామండి. ఎవరు చేస్తున్నారండి వంటలు? మన చర్చిలో అన్నోళ్ళందరి దగ్గర చేపిస్తున్నారండి. అవునా, అయితే భరతనాట్యమే. భరతనాట్యం ఏంటి, కూచిపూడి, కథాకళి కూడా. అబ్బో.